నమస్కారం. మన 4 యూనియన్లు కూడా ఒక ఫ్రంట్గా ఏర్పడి విజయం సాధిస్తే నిజానికి 258 ఓట్లు రాజమండ్రి పేపర్ మిల్లి చరిత్ర. ఈ 258 ఓట్లు అనేది రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోయి చాలా పెద్ద ఎత్తున ఎసెట్గా మారిపోయినటువంటి సందర్భంగా మారింది. ఇదంతా ఎక్కడెక్కడి నుంచో రాష్ట్ర రాజకీయాలు శాసించే వాళ్ళు కూడా పేపర్ మిల్లో జనసేన యునైటెడ్ ఫ్రంట్ గెలిచిందా 258 ఓట్లకు వచ్చినాయి. మిగతా పార్టీలు 2వ స్థానం 3వ స్థానానికి పడిపోవడం ఏంటి అనేది ఆశ్చర్యానికి వాళ్ళందరూ కూడా గురైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే కార్మికులందరూ కూడా శక్తిలో పోరాటమే కాకుండా ఏదైతే మన యూనియన్ ప్రతినిధులు కూడా మనతో కలిసినటువంటి మిత్రపక్ష యూనియన్లకు కూడా ఈ ఫ్రంట్ లో సహకరించినందుకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చారు జనసేన పార్టీకి. నిజానికి గెలిచింది 4 యూనియన్లు గెలిచినప్పటికీ కూడా ఆ బ్యానర్ జనసేన యునైటెడ్ ఫ్రంట్ అనేది ఉండేసరికి చాలా మంది హైదరాబాద్ లెవెల్లో కూడా కాల్స్ వచ్చినాయి. నిజానికి ఈ యొక్క పేపర్ మిల్ కార్మికులకు న్యాయం జరిగించే 4 యూనియన్లు కలిసి ఫ్రంట్ గా ఏర్పడి ఈ రోజు ఎలక్షన్కి వెళ్ళినందుకు మేము అందరం గర్విస్తున్నామని చెప్పి సిటీలో ఉన్న పెద్దలు కూడా చెప్పారు. చాలా మంది పెద్దలు నాకు కాల్ చేసి చెప్పారు. నేను అది చిన్న గెలుపు అనుకున్నాను, నాకు తెలియక. కానీ సిటీలో పెద్ద పెద్ద వాళ్ళు, తలలు పండిపోయిన వాళ్ళు, రాజకీయ ఉద్దండులు, మేధావులు, ఇలాంటి వారు అందరూ కూడా కాల్ చేసి పేపర్ మిల్లో గెలవడం అనేది చిన్న విషయం కాదు, కార్మికులకు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది అని చెప్పి ఆ రోజు వాళ్ళందరూ చెప్తుంటే, అంటే నేను పుట్టక ముందు రాజకీయాలు మొదలుపెట్టిన వ్యక్తులు కూడా నాకు ఫోన్ చేసి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమం మీరు పేపర్ మిల్ కార్మికులందరి యొక్క జీవితాల్లో వెలుగులు నింపుద్ది అని చెప్పి ఓ పెద్ద అని చెప్పేసరికి ఆశ్చర్యపోయాను నేను. అంటే మీ గెలుపు వెనకాల చాలా మంది కళ్ళు చూస్తూ ఉన్నాయి, చాలా మందికి ఆలోచనలు అన్ని కూడా మీ మీద పెట్టి ఉన్నారు. అంటే ఎప్పటి నుంచో ఈ బాధలు ఉన్నాయనే విషయాన్ని సిటీ నలుమూల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు, పెద్దలకు తెలుసు. కానీ ఒక ఫ్రంట్ గా ఏర్పడి మన దగ్గరకు వచ్చాము. ఏదేమైనప్పటికీ ఇంత గట్టి విజయాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా, కలిసి పనిచేసినటువంటి మిత్రపక్షాలైనటువంటి యూనియన్ ప్రతినిధులకు కూడా, యూనియన్ ప్రతినిధులు ముఖ్యంగా నా శిరస్సు నుంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మీరు సహకరించి ఉండకపోతే ఈ రోజు ఈ స్థాయిలో ఉండేది కాదు. పేపర్ మిల్లో అన్ని రకాల స్థాయిల్లో ఉన్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా న్యాయం జరిగేలాగా మనందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి మన కార్మికుల ఐక్యతను కాపాడుకుంటూ మన హక్కుల్ని సాధించుకుంటూ మనం గెలిచినటువంటి ఏదైతే ఓట్ల మెజారిటీ వచ్చిందో దాన్ని ఎంత ఉపయోగపడిందో మన కార్మికుల కుటుంబాల్లో అందరిలోనూ వెలుగులు నింపుతూ మన ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తులో ఖచ్చితమైన మెజారిటీ వచ్చే విధంగా కూడా మనందరం కూడా కృషి చేద్దామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అందరూ చేతిలో చేసుకుని అడుగులు అడుగేసుకుని మాటలో మాట కలుపుకుని మనందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం. మీకు ఎప్పుడు కూడా నేను సేవలు అందించడానికి సహకారం అని అన్న, కానీ మీకు అవసరమైనటువంటి సేవలు నా శక్తి వంచన లేకుండా చేయడానికి జనసేన పార్టీ కూడా అంకిత భావంతో మీ అందరికీ సహకరించడానికి సిద్ధంగా ఉందని యూనియన్ ప్రతినిధులు ఒక రోజు అనుకుంటే మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి 4 యూనియన్ల తరఫున కూడా ఏదైతే మనకు 4 యూనియన్ల ఐక్యత వెళ్ళామో యునైటెడ్ ఫ్రంట్ గాని, ఒకసారి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళి గౌరవపూర్వకంగా మనం వారిని కలిసి మన డిమాండ్స్ కానీ, అవసరాలు కానీ, ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయో వారికి ఒక మెమోరాండం ఇచ్చి, రిప్రజెంటేషన్ ఇచ్చి మనం కలిసి వద్దామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజానికి ఈ గెలుపుతో నా యొక్క ప్రోద్బలం ఏమీ లేదు, కానీ నా కష్టం ఏమీ లేదు. కష్టం అంతా పడింది మీరు, గెలుపు మీది, గెలిచింది మీరు, రేపు పొద్దున మంచి జరిగేది మీకు. కాబట్టి నా వంతు సేవలు అవసరం వచ్చినప్పుడు, జనసేన పార్టీ సేవలు అవసరం వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి సహకారం అవసరమైనప్పుడు అందరం కూడా తోడుగా ఉంటామని, అలాగే ఎల్లప్పుడూ కూడా మనందరికీ కూడా అడ్డాల శివశక్తి గారు తోడుగా ఉన్నారని, పేపర్ మిల్ విషయంలో ఎన్నోసార్లు ఎన్నో ఒత్తిళ్లు తెచ్చి ఎన్నో రకాలుగా కూడా ఆయన వ్యక్తిగతమైన విషయానికి కూడా ఎప్పుడు ఒత్తిడి తేలేదు, కానీ పేపర్ మిల్ విషయంలో ప్రతి విషయంలో కూడా మనం చెయ్యాలి, ఎందుకు మీరు చేయరు, చేస్తారా చేయరా అని చెప్పేసి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన అంకిత భావంతో పేపర్ మిల్ కార్మికులందరికీ కూడా ఆయన పని చేయాలన్న తపన ఉన్నటువంటి వ్యక్తి మన అడ్డాల శివచక్రవర్తి గారు. వారిని కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తూ, వారితో పాటు వెంకన్న గారు ఎక్కడ ఉన్నా సరే అని అలా వచ్చేస్తూ ఉంటారు, లేట్ అయినా కానీ ఏదైనా పట్టు వదలకుండా అలా తిరుగుతూ ఉంటారు. ఆయనతో పాటు మంజు శ్రీని గారు, వీళ్ళందరూ కూడా ఉంటే కానీ ఒక పద్ధతిలో ఒక శ్రద్ధగా మనం గెలవాలి, మనం పని చేయాలి, కమిట్మెంట్ అంతే. వాళ్ళు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే జరిగి తీరాలి. 100 ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా
మాట అన్నో నిలబడిపోవాలనేది మాత్రం ఒక అంకిత భావంతో డెసిషన్ తీసుకుంటారు కాబట్టి ఆయన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళ ముగ్గురిని కూడా మంజు శ్రీని గారిని, అలాగే గాదంచెట్టి వెంకటబాబు గారిని, అడ్డాల శివచక్రవర్తి గారిని, వాళ్ళ టీం అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరొకసారి యూనియన్ ప్రతినిధులందరికీ కూడా నమస్కరించుకుంటూ కార్మిక సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.